చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ వక్రతుండ సంకష్టహార చతుర్థి రాబోతోంది. ఆశ్వయుజ బహుళపక్ష చవితి చాలా చాలా విశేషవంతమైన చవితి అని చదవటం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. అది ఈ 10వ తారీఖు శుక్రవారమే వస్తోంది. కాబట్టి ఈ చవితికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి, వినాయకుడి అనుగ్రహాన్ని సులభతరంగా పొందేటటువంటి పద్ధతి ఏదైనా ఉందా చెప్తారా? తప్పకుండా. అంటే చాలామందికి అంటే ఇప్పుడు మనం ఏమంటామంటే కనుక ఒక్కొక్క అవతారంలో లేదా ఒక్కొక్క శక్తి విధానంలో ఈ శివుడు లేదా వేరే శక్తులు, విష్ణువు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, వీళ్ళందరికంటే కూడా ప్రకృతి పరంగా తొట్టతొలుట ప్రణవ రూపంలో ఆవిర్భవించిన వాడు గణపతి అని సాక్షాత్తు ఒకానొక సందర్భంలో శివుడే మరి కుమారస్వామికి తెలపడం అనేది కూడా జరుగుతుంది. అంటే మనం ప్రకృతిని వేడిగా పెడితే, అంటే మీరు మొత్తం పురాణాలు, కైలాసము, శివుడు, పార్వతి వీళ్ళ ఉత్పత్తిని ఇవన్నీ పక్కన పెడితే ఒక ప్రకృతిని తీసుకుంటే ఆ ప్రకృతిలో మొట్టమొదట ఉద్భవించిన వాడు అంటే శివుడు, మహేశ్వరుడు వీళ్ళంతా మళ్ళీ వీళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్తాను. ఓంకార స్వరూపం కదా. అందుకని ప్రకృతి పరంగా మొట్టమొదట ఉద్భవించిన వాడు వినాయకుడు. సో అక్కడ సెకండరీ అవుతారు వీళ్ళంతా, అంతే కదా మరి కదా. అందుకని అదేంటి అవి చదివిన వాళ్ళకి కొద్దిగా వేరనిపించవచ్చు. తర్వాత ఏదైతే ఇవాళ మీరు ప్రశ్న ఉందో మన ఈ వ్రతం విశిష్టత అనేది చూసినప్పుడు ఇది పార్వతి శివుడే ఈ సంకష్టార చతుర్దశి గురించి కూడా మనకి తెలియజేసిన వాళ్ళు. సో అలాంటి చాలా విశిష్టమైన వ్రతం మన అందరం కూడా తెలుసుకుంటే, అంటే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా శ్రావణ మాసంలో వచ్చే చవితి వినాయక చవితి, మాఘమాసంలో వచ్చే బహుళ చవితి, ఈ రెండు కూడా ఈ యొక్క సంకష్టార చతుర్థిని మనం వ్రతంగా చేసుకోవాలనుకుంటే అవి మొదలెట్టడానికి చెప్పారు. అణువుగా ఉండేటటువంటి మార్గశీర్ష మాసం, మార్గశిరం కాదు మాఘమాసం. అయితే ఐదర్ శ్రావణంలో కానీ మాఘంలో కానీ బహుళ అంటే వ్రతంగా మీరు చేసుకోవాలనుకుంటే అంటే ఇన్ని నెలలు అంటే ఇన్ని నెలలు ప్రతి నెలలో మనకు వస్తుంది కదా బహుళ చవితి అనేది. అలా ఏడాది పొడుగునా చేయటం అనేది. సరే, దాని నియమాలు కూడా మళ్ళీ వేరే వేరే ఉంటాయి. అంటే ఈ నెలలో పాలు వదిలేయాలని, ఈ నెలలో పెరుగు వదిలేయాలని, అలా ఒక్కొక్క నెలకి మళ్ళీ వాటి ధర్మాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే సరే ఈ నెలకు ఉన్నంత వరకు చేయాలి అనుకునే వాళ్ళకి, లేదా ఒక ప్రత్యేకమైన కామితంతో చేయాలనుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇప్పుడు మనకి ఏంటంటే ఇది శుక్రవారం వచ్చిన ఇది కాబట్టి లక్ష్మీ గణపతిని పూజించడం అనేది చాలా శ్రేష్టం. సో దొరికిన వాళ్ళకైతే కనుక లక్ష్మీ గణపతి అష్టోత్తరం కూడా ఉంటుంది. సో అది చదువుతూ వినాయకుని పూజ చేసినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందటం అనేది ఉంటుంది. ఎటువంటి ఫలితం ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఏంటంటే లక్ష్మీ గణపతుల కలయిక అనేది ఏంటంటే రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే ఆర్థిక ఎదుగుదలలో అడుగడుగున విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు సపోజు ఈ సినిమా పరిశ్రమలో ఉన్నవాళ్ళు, తర్వాత ఈ రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు సాధారణంగా చెప్పే డైలాగ్ ఒకటే ఉంటుంది, ఒక్క ఫోన్ కాల్ అది సాల్వ్ అయిపోతే నాకు అయిపోతుందండి బిజినెస్ అంటారు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు. జస్ట్ ఒక్క అవకాశం వస్తే నన్ను నేను ప్రూఫ్ చేసుకుంటా అంటారు సినిమా పరిశ్రమ వాళ్ళు. సో ఈ ఒక్క అనే పదంతోనే ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని ఆ ఒక్క ఛాన్స్ అనేది వస్తుందా? ఆ ఒక్క ఛాన్స్ గెలవాలంటే ఇదే. సో లక్ష్మీ గణపతిని పట్టుకోవటం అనేది. సో లక్ష్మీ గణపతిని అందుకని మీకు ఎప్పుడు కూడా వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా ఈ వ్యాపారాల్లో విజయం పొందడానికి ఖచ్చితంగా లక్ష్మీ గణపతి పూజతోనే వాళ్ళ యొక్క నూతన వ్యాపారాలు ప్రారంభించడం అనేది ఉంటుంది. తర్వాత ఉగాది రోజు కూడా మనం మళ్ళీ ఈ వ్యాపారస్తులు కొత్త దస్త్రం పెట్టి మొదటగా పూజించేది లక్ష్మీ గణపతినే ఉంటుంది. సో ఖచ్చితంగా లక్ష్మీ గణపతిని పూజించడం వల్ల మన జీవితంలో ఉండే విఘ్నాలు, అంటే సంపదలు పొందటంలో ఉండే విఘ్నాలు లేదా విజయం పొందటంలో ఉండే విఘ్నాలు, అలాంటి విఘ్నాలన్నీ కూడా నశించి మనకి శాశ్వతమైన సంపద కలగటం అనేది ఖచ్చితంగా ఈ చవితి ఉపయోగపడుతుంది. ఏం చేయమంటారు సార్? సో ఈ చవితి నాడు మనం చేయగలిగితే ఇందాక చెప్పినట్టు లక్ష్మీ గణపతి అష్టోత్తర పూజ అనేది ఉంటుంది. సో అది దొరకటం లేదండి మాకు లక్ష్మీ గణపతి అనుకుంటే గణపతి లక్ష్మీదేవి విడివిడిగా అష్టోత్తరాలు చదవండి, అవి అయితే తేలిగ్గానే దొరుకుతాయి. కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఉన్న అష్టోత్తరం కూడా వెతికితే దొరుకుతుంది. అదొక పద్ధతి.
అయితే ఈరోజు మనం ఏం చేయాలి అంటే కనుక తీపి పొంగలి నివేదన చేయాలి. పూజ ఏదైనప్పటికీ కూడా మీరు ఏ పద్ధతిలో చేసినప్పటికీ కూడా తీపి పొంగల్ అనేది నివేదన చేయటం అనేది ఒకటి. తర్వాత ఏదైనప్పటికీ కూడా గణపతి లక్ష్మీదేవికి సంబంధించిన అంటే పెద్ద బీజాక్షరాలతో ఉన్నది ఓం ఐం హ్రీం శ్రీం క్లీం గౌం గం గణపతి వరవరద సర్వజనమే వసమానాయస్వ అనేది చాలా పెద్దది. దాంతోనే మనము ఈ హోమం చేస్తారు. కానీ అది అంత పెద్దదేం వద్దు, చాలా తేలికైన పద్ధతిలో ఓం గం గణపతియే జై మహాలక్ష్మి నమః, ఓం గం గణపతే జై మహాలక్ష్మి నమః. అది చాలా ఈజీగా ఉంటుంది, తేలిగ్గా. అది మీరు 108 సార్లు చదువుకోవటం అనేది మంచిది. అయితే ఏదైతే మీకు గుర్తుంటే అంటే వరుసగా కాకపోయినా ఇలా 6 సంకష్టహార గణపతులను ఎంచుకొని ఇదే రకంగా మీరు చేసినట్టయితే తప్పకుండా మంచి జరగడానికి ఉంటుంది. ఈ రకంగా చేసుకుంటే చాలు. రైట్ సార్. అయితే స్విచ్ వర్డ్స్ని కూడా చెప్తూ ఉంటారు మీరు, అంటే ఇవి చేసుకోలేని పక్షాన చెయ్యాలి, ఇదే చెయ్యలేని పక్షంలో గనక అయినప్పటికీ మరి మా పరిస్థితి బాగాలేదండి, మీరన్న ఒక్క ఛాన్స్ మాకు రావట్లేదు జీవితంలో అనుకునే వాళ్ళ కోసం చెప్పండి సార్. తప్పకుండా ఇది కూడా చాలా మంచి స్విచ్ వర్డ్, వైట్ ఎలిఫెంట్. వైట్ ఎలిఫెంట్ ఐరావతం. సో అంతటా ఐరావతం అంత మంచి మహద్భాగ్యం వీళ్ళకి ఖచ్చితంగా లభిస్తుంది. సో వైట్ ఎలిఫెంట్ అది చదువుకుంటే చాలు. వైట్ ఎలిఫెంట్ ఎన్నిసార్లు చదవమంటారు సార్? అంతే 51 లేదా 108. ఆ రకంగా చదివినట్టయితే తప్పకుండా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కాకపోతే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఒక్క సంకష్టాల చతుర్థాన్ని కాకుండా కనీసం 6 వరుసగా కాకపోయినా చాలు. ఎప్పుడైనా మన వీలుని బట్టి అంటే అది బహుళ చదువుతున్నారు చేస్తే మరీ మంచిది. అది అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది మన యొక్క నీతి కాదు. ఇలా ఏదైనప్పటికీ కూడా ఒక మంచి సంకల్పంతో ముందెళ్ళినప్పుడు కొన్నిసార్లు విఘ్నాలు అదంతా అవే ఏర్పడుతూ ఉంటాయి. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇది మనకి దేవుడు పరీక్ష పెడుతున్నాడు అన్నట్టుగానే స్వీకరించాలి. ఎందుకంటే మీరు అనేక కర్మలు అంటే పాపకర్మలు ఆచరించడం వల్లే కదా అడుగడుగున విఘ్నాలు తగలటం అనేది. కరెక్ట్. సో ఆ విఘ్నాలన్నీ పోతే కానీ మీకు విఘ్నాయకుడు అనుగ్రహం లభించడం కష్టం. అందుకని కొద్దిగా పరీక్షలు ఏర్పడతాయి. సో వాటిని ఎంతవరకు మీరు ఎదుర్కొని ముందుకెళ్తే అంత మంచిది. అంటే ఇప్పుడు మన చేతిలో లేనివి, ఇప్పుడు ఆడవాళ్ళు అనుకుంటే వాళ్ళకి ఏవో బహిష్టు ఉంటాయి, మగవాళ్ళు ఉంటారు ఉన్నట్టుండి అశౌచం వస్తుంది. ఇవి మన చేతుల్లో లేనివి. కానీ నీకు శక్తి ఉండి తీరుకుండి అన్నీ ఉండి కూడా ఈ వారం ఈసారి వదిలే వచ్చే నెలలో చూద్దామంటే అది నీ తప్పు. అంటే అక్కడ ఇంకా నీ కర్మ నీకు అడ్డుపడుతుంది. సో దాన్ని జయించి ముందుకు రావడమే భగవతత్వం. రైట్ సార్. బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అయితే సంకష్టహార చతుర్థి వ్రత విధానం కూడా ఉంది. ఉపవాసం ఉండటం కానీ, అంటే చంద్రోదయ సమయం తర్వాత వ్రతం చేసుకోవటం కానీ, తర్వాత ఉపవాస దీక్షని వదలటం కానీ, ఇవన్నీ కూడా ఎలాగో తెలుసు. ప్రతి నెల ఒక్కొక్క పదార్థం కూడా వదలాల్సి వస్తుంది. అది 11 నెలలు చేసే వాళ్ళకి, జస్ట్ ఈ 6 నెలలు చేసే వాళ్ళకి ఇట్లా వదలాలి అవసరమే లేదు. ఇప్పుడు మనం వాటితో సంబంధం లేకుండా చెప్పాం. రైట్ సార్. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఖచ్చితంగా వినాయకుడు అనుగ్రహం ఉంటే అన్నీ ఉంటాయి, అందులో ఇంకా డౌటే లేదు, తిరిగే లేదు. ఆయన అనుగ్రహాన్ని పొందుతాం. ఖచ్చితంగా ప్రయత్నిస్తే అనుగ్రహం అనేది వస్తుంది. ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే మాత్రం వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. రాదు కూడా. రైట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్తే.